లైన్లో ఉండండి శోభరాజ్ గారు. ఒకసారి శివస్వామి గారి దగ్గరికి వెళ్దాం. శివస్వామి గారు, చెప్పండి. శివస్వామి గారు, ఇప్పుడే శోభరాజ్ గారు మీకు బాగా తెలుసు, ఆవిడ స్వామివారి సన్నిధిలో ఎన్నో అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. సో ఆమె చెప్తున్నారు, ఏదైతే ఈ అపవిత్రమైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి, ఇలాంటి లడ్డూల్లో పంది కొవ్వు కలిసిన నూనెలు వాడుతున్నారు కాబట్టి ఈ ప్రకృతి ఈ విధంగా కృష్ణానది పొంగటం కావచ్చు, ప్రాణాలు పోవటం కావచ్చు, ఇలాంటి ప్రకృతి విపత్తులన్నీ కూడా స్వామివారి ఆగ్రహంతోనే జరుగుతున్నాయి అనేది ఆవిడ భావన. యాక్సెప్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా దీన్ని ఏకీభవిస్తామండి, ఖచ్చితంగా ఏకీభవిస్తాం. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు, ఆయన అనుగ్రహం లేనిదే ఈ భూమి మనుగడ సాగించలేదు, ఈ ప్రకృతి అనుగ్రహాన్ని ఇవ్వలేదు. ఎక్కడైతే భగవంతుడి సన్నిధానంలో ఆయనకి నివేదన చేయవలసిన పదార్థాలు కానివ్వండి, భక్తులకి అందజేసే పదార్థాల విషయంలో కానివ్వండి, ఇటువంటి అనాగరికమైన చర్య, కల్తీ చర్య, స్వార్థముతో కూడిన చర్య జరిగినప్పుడు అది ఖచ్చితంగా ప్రకృతి విపత్తులకు హేతు అవుతుంది. నేను రెండు విషయాలు ఇప్పుడు ప్రస్తావిద్దాం అనుకుంటున్నాను. మా 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 సోదర సమాని శివకుమార్ గారు మంచి గో సంరక్షకులు, విషయ పరిజ్ఞానం ఉన్నవారు. నేను వారు అన్నిదా భావించొద్దండి. నేను ఒక ప్రశ్న వేస్తాను. శివకుమార్ గారు లాంటి వారు తెలివిగల వ్యక్తి, సమర్థమైన వ్యక్తి అక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు వారి హయాంలో కూడా 320 రూపాయల నుంచి 470 రూపాయలు నెయ్యి కొన్నాము అన్నప్పుడు దీన్ని అప్పుడు ఎందుకు ఖండించలేకపోయారు? నేను వారు అనట్లేదండి. ట్రస్ట్ బోర్డులో మెంబర్లుగా పనిచేసిన అందరూ కూడా వారి పదవులు ఉన్నప్పుడు కాముగా ఉంటున్నారు, బయటకు వచ్చినప్పుడు మాత్రం అది కావునండి ఇదండి అది చెప్తున్నారు. అంటే పదవి కాంక్ష అలా నోరు కట్టేస్తుంది ఏంటి? మన కళ్ళ ముందు జరుగుతున్న అవినీతిని ఎందుకు ఖండించలేమండి? సాక్షాత్ భగవంతుడి సన్నిధానంలో మనం ఉన్నాం కదా. ఉన్నప్పుడు ఖచ్చితంగా అవసరమైతే పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి పోరాటం చేస్తాం. ఎందుకంటే శివకుమార్ గారు లాంటి వారు పోరాట యోధులు. ఇవాళ భారతదేశంలో గో సంరక్షణ కోసం కష్టపడుతున్న వ్యక్తులు అగ్రస్థానంలో శివకుమార్ ఉంటారు, మా శివకుమార్ గారు ఉంటారు. నేను ఆ విషయంలో వారిని గౌరవిస్తాను, అభినందిస్తాను. కానీ పదవిలో ఉన్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు, పదవైన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయం ఒకటి. రెండవది డైరీ మీద కేసు వేయాలి, దాన్ని కూల్చివేయాలన్నారు. ఖచ్చితంగా అలాగే ఈ కల్తీ వ్యవహారం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని నెలల నుంచి జరుగుతుందో అప్పుడు పదవిలో ఉన్న ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, ఈవోలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, తమరు చెప్పిన కమిటీ మెంబర్లు ఎవరున్నారో వీళ్ళందరి మీద కేసులు వేయవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసి ఉంది. నేనైతే ఉరిశిక్ష అమలుపరుస్తా ఇటువంటి దుర్మార్గులకి. నేను ఆవేశంతో కాదు, ఆవేదనతో మాట్లాడుతున్నాము. ఎందుకు ఇలా చేస్తున్నారు? అది మా దేవాలయాలు కనబడతాయా? హిందూ దేవాలయం మీద ప్రధానంగా ఖచ్చితంగా దీని వెనకాల కుట్రంది. శివకుమార్ గారు చెప్పినట్టుగా మూలాలకు వెళితే గో సంరక్షణ, గోవులను కాపాడుకోలేకబట్టి ఈ దుస్థితి వచ్చిందన్నారు. దానికి నేను ఏకీభవిస్తున్నా. రెండవది, అసలు హిందువుల మనోభావాలు దెబ్బతీయటానికి ఈ ప్రసాదాన్నే ఒక అనువుగా మార్చుకున్నారేమో. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం తిరుపతిలో ఒక చర్చి కూడా లేదు, వందల సంఖ్యలో చర్చలు వచ్చాయి, ఇలా ఇస్లామిక్ యూనివర్సిటీలు వచ్చాయి. దానికోసం మేము పోరాడాం, కేసులు పెట్టించుకున్నాం, అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. అంటే ఈ విధంగా ప్రసాదంలో తక్కువ నాసిరకమైన దొంగ నెయ్యిల్ని, కొవ్వుతో కూడిన నెయ్యిల్ని వాడి భక్తులకి బాధన కలిగిస్తూ, ఈ విధంగా మానసిక క్షోభన కలిగిస్తూ, విశ్వాసాన్ని, నమ్మకాన్ని భగవంతుని మీద తగ్గేట్టు చేయాలని చెప్పి ఏదైనా కుట్ర జరుగుతుందా అని చెప్పి దీని వెనకాల మా అనుమానం కూడా ఉందండి. ఈ రెండు విషయాలు కూడా పరిణతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు ఆ పార్టీ ఈ పార్టీ కేంద్రమా అనే విషయం ఎవరు రాజకీయాలు చేయకుండా, పార్టీల ప్రస్తావన చేయకుండా, అందుకనే నేను చెప్తున్నా, పార్టీల ప్రస్తావన చేయకుండా దీని తక్షణమే హిందువుల మనోభావాలు కాపాడే విధంగా తగు నిర్ణయాల్ని అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ తీసుకోవాలని మేము దీనికోసం ఖచ్చితంగా చట్ట ప్రకారంగా పోరాటం చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. విశ్వధర్మ పరిరక్షణ వేదిక ద్వారా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న 153 మఠపీఠ ఆశ్రమపతులు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం.
చట్ట ప్రకారం కూడా మేము కూడా దీనిలో ముందుకు సాగబోతున్నాం అని తెలియపరుస్తున్నాను. ఒక్కసారి మీరు అడిగిన ప్రశ్నకు ఒకసారి శివకుమార్ గారు ఆన్సర్ ఇచ్చే ముందు ఒక్కటి మాట మిమ్మల్ని అడుగుతున్నాం. ఉరిశిక్ష వేయాలి ఇలాంటి అపవిత్ర కార్యక్రమానికి కారణమైన వారి మీద అన్నారు. అంటే మీ ఉద్దేశం టీటీడీ చైర్మన్ మీద, టీటీడీ ఈఓ మీద, లేకపోతే ఆనాడు ఉన్న బోర్డు మెంబర్ల మీద, ఫైనాన్స్ కమిటీ మీద, లేకపోతే పర్చేజ్ కమిటీ మీద ఇంతమంది భాగస్వాములు ఉన్నారు అందులో? ఖచ్చితంగా ఇంతమంది ఏంటండి, 1000 మంది ఉన్నా సరే ఈ దోషం ఎవరిదో, తప్పు ఎవరిదో కనిపెట్టేంత గొప్ప వ్యవస్థ భారతదేశంలో ఉంది, టీడీలో కూడా ఉందండి. ఎంతమంది తెలియదండి, పత్తిత్తులుగా ఉన్నారు. ఇప్పుడు మా కకబులు చెప్తే టీడీలో అందరికీ తెలుసు. మీకు ఒకటి చూపిస్తూ ఉండండి. ఇదిగోండి, లుంగి కట్టుకుని బనీలు వేసుకుని స్వామివారికి కార్యక్రమాన్ని బొట్టు లేకుండా హాజరైన మహానుభావులు కూడా ఈ కార్యక్రమాలు ఉంటారండి. ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే రాజకీయ పార్టీల తరపున వచ్చిన వ్యక్తులు ఎప్పుడు ఉంటే వ్యవస్థలు ఇలాగ తగలాడతాయండి. ఒక సరైన వ్యక్తులు కనుక ఏర్పాటు చేస్తుంటే సరైన విషయాలే అక్కడ అమలు జరుగుతాయి. నీతిబాహ్యమైన విషయాలు ఎప్పుడు అమలు జరగవండి. దానిలో చైర్మన్ ఉన్నా, ఈవో ఉన్నా, మంత్రి గారు ఉన్నా, ఎవరున్నా సరే కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉన్నది. ఇది ఇందాక శివకుమార్ గారు మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి మనసులోకి వెంకటేశ్వర స్వామి వారు వచ్చి పలికిచ్చారని మేము కూడా అదే భావిస్తున్నాం. నిజంగా ఇవాళ అటువంటి పలుకు అటువంటి స్థాయిలో వ్యక్తి నుంచి వచ్చినప్పుడు ప్రపంచం ఉలిక్కిపడింది. హిందువులు అయ్యో ఇలా జరుగుతుందా అని స్పందన వచ్చింది. అసలు మన కన్నును మనమే పొడుచుకున్న పరిస్థితుల్లో ఉన్నాయండి. ఈ విధంగా అయినా సరే హిందువులు చైతన్యంగా మారి మన దేవాలయ సంరక్షణ మనం చేసుకోవాలి. మన